హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ స్కిల్డ్ అంటే నేవల్ రాకెట్ సంబంధించి ఐటీఐ ప్లస్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నిన్నటితో లాస్ట్ డేట్ కూడా అయింది. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది అడిగే డౌట్స్ క్లారిఫై కూడా చేద్దాం. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే దీనికి ఎలిజిబిలిటీ లిస్ట్ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మెయిన్ దీనికి ఆల్మోస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్నటితో క్లోజ్ అవ్వటం జరిగింది. చాలామంది అప్లై అయితే చేశారు, కొంతమంది మిస్టేక్స్ అయితే చేశారని అంటున్నారు. సో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేసినా, సపోజ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్, ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ 10th మార్క్స్ రాంగ్ అయినా అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ రాంగ్ అయినా, సర్టిఫికేట్ నెంబర్ రాంగ్ అయినా, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం అయితే ఉండవు. మీరు ఫైల్స్ అప్లోడ్ చేయటం కరెక్ట్గా అప్లోడ్ చేసి ఉంటే అవి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ఎప్పటి నుంచైనా సరే జాబ్స్, ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్స్ చేసి ఉంటే ఒక 2 months, ఒక 1.5 month కొంచెం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు లైఫ్ సెటిల్డ్ జాబ్. ఇది మీరు ప్రైవేట్ జాబ్స్ కోసం చూసుకొని ఉంటే ఇక ఈ జాబ్ మిస్ అయితే మీరు లైఫ్ లాంగ్ ప్రైవేట్ జాబ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు బయట వాళ్ళు ఎవరు కాంపిటీషన్ ఉండదు, మనలో మనం కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే కాంపిటీషన్, మన చుట్టూ మన అన్న, మన అక్క, మన చెల్లి, వీళ్ళే మన కాంపిటీషన్ ఉంటారు. సో వాళ్ళని మనం అధిగమించి ముందుకు వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు మనం చదవాల్సిందే. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి అప్లికేషన్స్ చాలా మంది అడుగుతున్నారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి, ఏ ట్రేడ్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని. మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్తో ఆర్టీఐ వేయండి, రైట్ టు ఇన్ఫర్మేషన్. సో అది వేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఎన్ని వేకెన్సీస్, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అనేది వస్తుంది. ఓకే, ఒకవేళ అది లేకపోయినా ఎలిజిబిలిటీ లిస్టులో అయినా సరే మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రిపరేషన్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏదో సెట్టింగ్స్ అవుతాయి, ఇంక చదవకపోయినా పర్వాలేదు అని అనుకుని ఉంటున్నారు. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఆ మైండ్ సెట్తో ఉంటే మీకు ఎప్పటికీ కూడా జాబ్ అనేది రాదు. ఎవరైతే ప్రిపేర్ అవుతారో పర్ఫెక్ట్గా వాళ్ళకు మాత్రం 100% జాబ్ అనేది వస్తుంది. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీకు జాబ్ వస్తుంది, మీరు వేరే వాళ్ళని నమ్ముకుంటే మీకు జాబ్ రాదు. పరిస్థితులు మారినాయి, ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏదో పాత రోజుల్లా కాదు, ఇప్పుడైతే కంప్లీట్గా చేంజ్ అయింది. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే జాబ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎవరైతే రీజనింగ్ అండ్ మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ చాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ లక్ మీద బేస్ అయ్యేది ఏది కూడా లేదు. దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో లక్ మీద బేస్ అయ్యే కాదు, మీరు చదివితే జాబ్ వస్తుంది, లేకపోతే లేదు. అండ్ మీ కాంపిటీషన్ కూడా ఈ నోటిఫికేషన్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కొన్ని ట్రేడ్స్ మెర్జ్ చేయటం వలన మీ ట్రేడ్కి అవకాశం లేకుండా వేరే ట్రేడ్స్ వాళ్ళు మొత్తం జాబ్స్ పట్టుకెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెయింటర్ కానీ, ప్లంబర్ కానీ, కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి, షీట్ మెటల్ కానీ, మ్యాషన్ కానీ. సో మ్యాషన్ ప్రాబ్లం లేదు, ఇలాంటి ట్రేడ్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే మెర్జ్ చేశారు. మెర్జ్ చేయడం వల్ల అక్కడ ఫిట్టర్ ట్రేడ్తో మెర్జ్ అయి ఉంది. సో ఫిట్టర్ అనేది 2 years ట్రేడ్, వాళ్ళందరూ కూడా కొంచెం
చదువుతూ ఉంటారు. వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ రావడం కూడా చాలా కష్టం. సో, వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయితేనే కానీ అప్రెంటిస్‌షిప్ రాదు. సో, పెయింటర్ ఇలాంటివి ఏంటి అంటే ఈ ట్రేడ్స్ నార్మల్‌గా ఏదో రాసినా అప్రెంటిస్‌షిప్ సెలెక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే. పెయింటర్ అనే కాదు, ఇంకా చాలా ట్రేడ్స్ ఉన్నాయి. సో, అలా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్ ఈ ట్రేడ్స్‌తో పోటీ పడేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా ఉండొచ్చు అని. ఇప్పుడు సపోజ్ పెయింటర్ అనేది ఫిట్టర్ కాదు, కార్పెంటర్ ట్రేడ్‌లో మిక్సింగ్ కింద చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి చాలామంది ఈ ఇన్సెట్, టీఎంఎం నోటిఫికేషన్‌కి ఎగ్జామ్ రాసుంటారు. ఎంటీఎస్ రాసుంటారు. మీరు అక్కడ ఏ క్వెషన్స్ ఇచ్చారో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు మినిమమ్ 50 క్వెషన్స్‌ని గుర్తుపెట్టుకునే క్యాపబిలిటీ మీకు ఉంటే, మినిమమ్ 50 అవసరం లేదు, 25 క్వెషన్స్ గుర్తుపెట్టుకునే క్యాపబిలిటీ ఉంటే మీరు చదివిన ఉపయోగం అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎగ్జామ్ అనేసరికి మనకి అక్టోబర్ 2nd వీక్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఇది కోర్టు కేసు నడుస్తుంది, ఇంకా లేట్ అవ్వచ్చు అని. సో, ఎగ్జామ్ కండక్ట్ చేయటానికి ఎటువంటి కేసెస్ అనేది రాదు. కానీ రిజల్ట్ ఇవ్వటానికి మాత్రం కేసెస్ అనేవి అడ్డొస్తాయి. సో, అది గుర్తుపెట్టుకోండి. సో, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నేను కూడా ఆల్రెడీగా టీఎంఎంకి సంబంధించి ప్రీవియస్‌గా వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి నేను కొన్ని టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్స్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ డేస్ దాని నుంచి డెఫినెట్‌గా ఒక క్వెషన్ అయితే వస్తుంది. ఇండియన్ నేవీ అంటే సంబంధించి ఒక క్వెషన్ వస్తుంది. అంటే నేవీ డే ఎప్పుడు? నేవీ చీఫ్ ఎవరు? అలాగే నేవీ హెడ్ సంబంధించి, అలాగే నేవీ హైరార్కీ సంబంధించి క్వెషన్స్ వస్తాయి. అలాగే నేవీ షిప్స్ గురించి, నేవీ సబ్మెరైన్ గురించి క్వెషన్స్ వస్తాయి. రీసెంట్గా నేవీ ఏ దేశాలతో ఎంఓయు కుదుర్చుకుంది, అలాంటి క్వెషన్స్ కూడా వస్తాయి. అంటే ఈ కరెంట్ అఫైర్స్ కింద కూడా యాడ్ అవుతాయి అన్నమాట మనకి. అండ్ రీసెంట్గా అపాయింట్మెంట్స్ అయిన వాళ్ళు, రీసెంట్గా ఎవరైనా రిజైన్ చేసేవాళ్ళు, లాస్ట్ మనం టీఎంఎంలో చూసాం వైస్ ప్రెసిడెంట్కి ఎవరు రిజైన్ చేశారని క్వశ్చన్ వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ టెంపుల్స్ అండ్ లొకేషన్స్, రివర్స్, వాటి ప్లేసెస్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మౌంటైన్స్, హైయెస్ట్ మౌంటైన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. జియోగ్రఫీ నుంచి కానీ హిస్టరీ నుంచి కానీ. ఎక్కువగా స్పోర్ట్స్ వాటి అవార్డ్స్ లేదా స్పోర్ట్స్ పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేయటం, లేదా సపోజ్ క్రికెట్ ఎక్కడ ఆడతారంటే గ్రౌండ్లో ఆడతారు, అంటే పిచ్. అలాగా వాలీబాల్ ఏంటి, బేస్బాల్ ఏంటి, కబడ్డీ ఏంటి, ఫుట్బాల్ ఏంటి, అలాగే తర్వాత ట్రోఫీస్ అడుగుతారు. మెయిన్ ట్రోఫీస్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చదువుకోవచ్చు అనుకోవచ్చు, కానీ ఇంటి దగ్గర ఉండి మీరు చదువుకోలేరు. కోచింగ్కి అయితే వెళ్ళండి. డెఫినెట్గా 1 మంత్ 2 మంత్ కోచింగ్స్కి వెళ్ళండి. కోచింగ్కి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి ప్రిపరేషన్ అయితే చేయండి మీరు. ఎందుకంటే కోచింగ్కి వెళ్తే మీకు కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. మీకు అక్కడ ఒక 300-400 మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. సో, అందువల్ల కోచింగ్కి వెళ్తే మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. సో, నేను అనేది చెప్పేది ఏంటంటే మీరు కోచింగ్కి వెళ్ళి ప్రిపరేషన్ అయితే చేయండి. ఈ 2 మంత్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు గోల్డెన్ డేస్. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు సార్ నాకు మ్యాథ్స్ అస్సలు రాదు, రీజనింగ్ అస్సలు రాదు, నేను రాయగలనా, నేను చదివినా నాకు వస్తుందా అనే నెగిటివ్ భావంతో చాలామంది ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డాక్టరేట్ అప్రెంటిస్‌షిప్ చేశారు అంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అని అర్థం. అక్కడ ఏ నాలెడ్జ్ లేకపోతే అప్రెంటిస్‌షిప్ అనేది రాదు.
సో ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని అర్థం. సో దాన్ని మీరు స్లోగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ రీజనింగ్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ స్టార్ట్ చేయండి. అర్థమెటిక్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్స్ని స్టార్ట్ చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రిపరేషన్ అనేది అవ్వండి. రోజు ఎగ్జామ్ రాయండి. ఆ ఎగ్జామ్ రాసి ఆ పేపర్ అనేది సాల్వ్ చేసుకోండి. మీకు మీరే సాల్వ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ 10 నిమిషాలు పట్టిన, పావుగంట పట్టిన, నో ప్రాబ్లం. మీరు సొల్యూషన్ అనేది చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు 10th క్లాస్ లెవెల్లో ప్రిపేర్ అయితే చాలు. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు 10th లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఇవన్నీ 10th లెవెలే. హైయెస్ట్గా మీరు ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సో అప్లికేషన్స్ అయితే ఇలా ఉంటాయి. అప్లై చేయడం అయిపోయింది అండ్ ప్రిపరేషన్ ఉంది. సో ప్రిపరేషన్ కూడా ఫాస్ట్గా చేసుకొని సిలబస్ అనేది కంప్లీట్ చేసి రోజు ఎగ్జామ్ రాయండి. మీకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.